హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఇంతకుముందు అంటే ప్రీవియస్ వీడియోలో మనము ఈ పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, మీకు లాగిన్ ఐడి వచ్చి ఉంటుంది కదా! సో, దాంతో పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, దాంతో పాటు లాగిన్ ఎలా చేయాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేయడం జరిగింది. మన ఛానల్‌లో అవి ఉన్నాయి. మీరు కావాలనంటే మన ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని క్లియర్‌గా చూడండి. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా దాంట్లో మీకు క్లారిటీ వస్తుందనమాట. ఇన్ కేస్ మీకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి ఎటువంటి గైడెన్స్, సర్వీస్ ప్రొవైడ్ కావాలన్నా మీరు మెంటర్ మ్యాట్రిక్స్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్లాట్ నంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. లేదా మొబైల్‌లో కాంటాక్ట్ చేయాలంటే 9849966500 లేదా 9849996500 ఈ నంబర్స్‌లో కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు టాపిక్‌లోకి వచ్చినట్లయితే మనకి ఈరోజు ఆహ్, డిఫరెంట్ న్యూస్ పేపర్స్‌లో కౌన్సెలింగ్‌కి సంబంధించిన కొంత డేటా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి. సో, కౌన్సెలింగ్‌లో బీటెక్ సీట్లు 89,252 అని చెప్పేసి మనకి ఆహ్, హెడ్డింగ్ అయితే ఉంది. యూనివర్సిటీ కళాశాలల్లో 6,046 మాత్రమే నేటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్స్. సో, వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ జూలై 1 వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళకపోయినా వాళ్ళందరికీ కూడా టైము 29థ్ వరకు ఉంటుందనమాట. సో, ఈ లోపల మీరు రిజిస్టర్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకొని, వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు కూడా ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఇక మొత్తానికి మనకి కాలేజెస్ ఎన్నున్నాయంటే 175 కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో కన్వీనర్ కోటాలో అంటే కౌన్సెలింగ్‌లో ఉండేటువంటి నంబర్ ఆఫ్ సీట్స్ 81,620 అని తెలుస్తుంది. సో, ఇక దానికి తోడు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇంకొక 7,632 సీట్లు కలిపితే మొత్తం 89,252 సీట్లు కౌన్సిలింగ్‌లో అందుబాటులో ఉంటున్నాయన్నమాట. సో, యాక్చువల్‌గా మొత్తం అంటే మనకి 70% సీట్లు మాత్రమే కౌన్సిలింగ్‌లో ఉంటాయి. 30% మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. ఇది మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ మేనేజ్మెంట్ కోటాతో కలుపుకుంటే మొత్తం ఇంజినీరింగ్ సీట్లు బీటెక్ సీట్లు 1,21,639 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి తెలంగాణలో. సో, కన్వీనర్ ఈడబ్ల్యూఎస్ యాజమాన్య కోటా కలుపుకొని మొత్తం 1,21,639 అయితే సో, లాస్ట్ ఇయర్ 178 కాలేజీలు ఉంటాయి. ఈసారి అవి 175కి తగ్గాయన్నమాట. ఒక 3 కాలేజీలు తగ్గడం జరిగింది. సో, 22 యూనివర్సిటీలు, 2 ప్రైవేట్ యూనివర్సిటీలు, తర్వాత 151 ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ దీంట్లో ఉన్నాయి మొత్తం. సో, 83,000 లాస్ట్ ఇయర్ 83,054 సీట్లు మాత్రమే ఉండగా లాస్ట్ ఫేజ్ వరకు అవి 91,645 సీట్స్‌కి పెరగడం జరిగిందనమాట. సో, మరి ఈ సంవత్సరం మనకి ఇంతకుముందు 15,000 కొత్తగా సీట్స్ వస్తాయని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. మరి ఆ సీట్స్ దీంట్లో యాడ్ అయ్యాయా లేదా? ఎన్ని యాడ్ అయ్యాయి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి. సో, నెక్స్ట్ ఇంకొకటి తొలి 100 ర్యాంకర్లలో 5గురే ఉన్నారు అని చెప్పేసి అంటే మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగింది కదా! సో, దాంట్లో 1 నుంచి 100 ర్యాంకర్లలో 5గురు మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇంకా ఆప్షన్స్ అయితే పెట్టలేదు గానీ, స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు 5గురు మాత్రమే. 101 నుంచి 500 వరకు 42 మెంబర్స్, 500 నుంచి 1000 వరకు 135 మెంబర్స్, తర్వాత మొత్తం 1000 లోపు ర్యాంకర్లలో 182 మందే రాష్ట్రంలో చేరేందుకు ముందుకొచ్చారు. చివరికి వారిలో కూడా కనీసం 20 మంది చేరకపోవచ్చని అంచనా వేస్తున్నారనమాట. సో, అది కాకుండా ఇంకా మనకి ఇంకొక న్యూస్ ఏంటి అనంటే 29వ తారీఖు నుంచి బి కేటగిరీ సీట్లు భర్తీ చేసుకోవచ్చనేసి గైడ్‌లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన డాక్యుమెంటే మనం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో, దీంట్లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు ప్రతి పాయింటు. అంటే కాలేజ్ వాళ్ళు ఏం చేయాలి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి ఫాలో అవ్వాలి, ఏ బేస్ మీద మీరు అడ్మిషన్ ఇవ్వాలి, బి కేటగిరీ అడ్మిషన్ ఇదంతా కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సో, 29థ్ ఆన్వర్డ్స్ వీళ్ళు అంటే కాలేజెస్ ఒక న్యూస్ పేపర్ ఒక 3 న్యూస్ పేపర్స్‌లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, అప్లికేషన్స్ రిసీవింగ్‌కి 15వ తారీఖు జూలై 15 లాస్ట్ డేట్‌గా డిసైడ్ చేశారు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఫైనలైజింగ్ అడ్మిషన్స్ 28 నుంచి
సారీ 28వ తారీఖు జూలై 28 లాస్ట్ డేట్ ఫర్ ఫైనలైజింగ్ ద అడ్మిషన్స్ అనమాట. సో దాని తర్వాత లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ డీటెయిల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ 29 జూలై. ఓకే, వితౌట్ లేట్ ఫీజు. ఒక 1000 రూపీస్ లేట్ ఫీజు కడితే 30 తారీఖు వరకు టైం ఇచ్చారు వాళ్ళకి. సో ఇది అంటే ఓవరాల్గా మనకి ఈ జూలై 28 లోపు అంటే కరెక్ట్గా ఒక 1 మంత్ టైం ఇవ్వడం జరిగిందనమాట. జూలై 28 లోపు మొత్తము ఈ బి కేటగిరీ సీట్స్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఇంకొక 1 అవర్లో. సో అది కూడా చూడండి. సో ప్రస్తుతానికైతే మనము ఈ న్యూస్లోకి వెళ్దాము. సో ఈ న్యూస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇంకా పాయింట్స్ అని అంటే షెడ్యూల్ ఇప్పుడు చూపించాను కదా మీకు. తర్వాత యూనివర్సిటీ కాలేజెస్ వాటిలో ఉన్నటువంటి సీట్లు ఎన్ని అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓయూ 2 కాలేజీలు 630 సీట్స్ ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ 9 కాలేజీలు ఉంటే దాంట్లో 3150 సీట్లు ఉన్నాయి. కాకతీయ 2 కాలేజీలు ఉంటే 780 సీట్లు ఉన్నాయి. మహాత్మా గాంధీ ఒక కాలేజు 293 సీట్లు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఒకటి ఉంటే దాంట్లో 160 సీట్లు. జయశంకర్ అగ్రికల్చర్ 2 కాలేజెస్ ఉంటే 45 సీట్స్ ఉన్నాయి. వెటర్నరీ యూనివర్సిటీ ఒక కాలేజ్ ఉంది, 28 సీట్లు ఉన్నాయి. తర్వాత పాలమూరు యూనివర్సిటీ ఒక కాలేజు 180 సీట్లు. శాతవాహన యూనివర్సిటీ ఒకటి 240 సీట్లు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఒక కాలేజ్ ఉంటే మనకి 300 సీట్లు ఉన్నాయి దాంట్లో. తెలంగాణ యూనివర్సిటీ ఒక కాలేజ్ ఉంటే 240 సీట్లు ఉన్నాయి దాంట్లో. మొత్తం కాలేజెస్ వచ్చేసి 22 యూనివర్సిటీ కాలేజెస్ మొత్తం 22 ఉన్నాయి. దాంట్లో సీట్స్ 6046 ఉన్నాయన్నమాట. ఈ సీట్లకు మళ్ళీ ఎక్స్ట్రా ఒక 10% ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కూడా యాడ్ అవుతాయన్నమాట. ఓకే, సో గవర్నమెంట్ కాలేజెస్గా అంటే యూనివర్సిటీస్ కాలేజెస్ కాబట్టి ఇవన్నీ కూడా 100% మనకి కౌన్సిలింగ్లోనే ఉంటాయి. 30% అనే మేనేజ్మెంట్ కోటా అనేది దీంట్లో ఉండదు, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లోనే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో కన్వీనర్ కోటాలో ముఖ్యమైన బ్రాంచీల వారీగా సీట్లు. సో సిఎస్సి తీసుకుంటే కన్వీనర్ కోటాలో ఓవరాల్గా మనకి 27,431 ఉన్నాయి సీట్స్. ఐటీ తీసుకుంటే నెక్స్ట్ 3,786. సిఎస్సి ఏఎంఎల్ అయితే 13,537. సిఎస్సి డేటా సైన్స్ అయితే 7,479 సీట్స్ ఉన్నాయి. తర్వాత సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అయితే 1,691 సీట్స్ ఉన్నాయి. ఏఐ అండ్ డేటా సైన్స్ 1,130 సీట్స్ ఉన్నాయి. ఏఐ అండ్ ఎంఎల్ 1,190 సీట్స్ ఉన్నాయి. ఈసీఈ 10,851 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఈ వచ్చేసరికి 4,465 సీట్లు. సివిల్ 3,339 సీట్స్. మెకానికల్ 3,078 సీట్స్. సో అగైన్ మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఎక్స్ట్రా ఉంటాయన్నమాట వీటికి తోడుగా. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ సీట్స్, యూనివర్సిటీస్ డేటా అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మరో న్యూస్ పేపర్లో మనకి ఈ విధంగా ఉంది. మాకు కంప్యూటరే కావాలి, ఇంజనీరింగ్లో మారని ట్రెండ్, కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్యం అని చెప్పేసి ఆర్టికల్ అయితే ఉంది దీంట్లో. సో అన్ని బ్రాంచీల్లో మొత్తం సీట్లు 1,14,007. కంప్యూటర్ ఎమర్జింగ్ బ్రాంచీల్లో 81,768 సీట్లు. కౌన్సిలింగ్లో టాపర్ల ఆప్షన్ అంతంత మాత్రమే. సో 100 లోపు ర్యాంకర్లు 5గురే. 5,000 లోపు ర్యాంకర్లు 2,793 మంది మాత్రమే. అంటే ఎందుకనంటే వీళ్ళంతా కూడా జేఈలో సీటు, జోసా కౌన్సిలింగ్లో సీట్ వస్తే దాంట్లో ఐఐటీసో, ఎన్ఐటీసో, ట్రిపుల్ ఐటీస్కో వెళ్ళిపోతుంటారు కాబట్టి సో ఆ టాపర్లు అంతా అలా వెళ్ళిపోతుంటారు. అది ఎవ్రీ ఇయర్ జరిగేదే. సో ఇంకా దీంట్లో కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా చూద్దాము. మొత్తం సీట్లు ఇవి, యూనివర్సిటీలు, కాలేజీలు, మొత్తం సీట్లు, కన్వీనర్ కోటా. సో ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీంట్లో కూడా. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అండ్ మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ సర్వీస్ కావాలి అని అంటే వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకున్నట్లయితే మీ ర్యాంక్ని బట్టి, మీ కాలేజీని బట్టి మంచి కాలేజీలో మంచి కోర్స్ రావాలని అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ హైదరాబాద్లో ఉంది. ఫ్లాట్ నెంబర్ 302, 3rd ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ. ఓకే, 984-999-6500 లేదా 984-99-66500 ఈ నెంబర్స్లో కాంటాక్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి.